పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అత్యున్నత పదవులు అనుభవించి పార్టీని వీడుతున్న నాయకులపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీని వీడుతున్న వారు 4 రోజులు పదవులు లేకుండా ఉండలేరా అంటూ వారిని చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారంటున్నారు కేసీఆర్. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో జరిగిన పార్టీ జెడ్పీ చైర్మన్ల సమావేశంలో కేసీఆర్ మాట్లాడారు. అధికారంలో ఉన్న పార్టీలోకి మారే ఆశావహుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుందన్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. అత్యున్నత పదవులు అనుభవించి పార్టీ వీడుతున్న నాయకులపై సంచలన వ్యాఖ్యలు చేశారాయన. 4 రోజులు పదవులు లేకుండా పార్టీ వీడుతున్న వారు ఉండలేరా అంటూ కేసీఆర్ ప్రశ్నించారు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో జరిగిన పార్టీ జెడ్పీ చైర్మన్ల సమావేశంలో పాల్గొని కేసీఆర్ మాట్లాడారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చి మరో 15 ఏళ్లు అధికారంలో ఉంటుందంటూ ధీమా వ్యక్తం చేశారు. ఒకసారి అధికారంలోకి వచ్చే కాంగ్రెస్ కు పిచ్చి పనులన్నీ చేసి ప్రజల చేత చీ అనిపించుకునే లక్షణం ఉందని విమర్శించారు కేసీఆర్. గతంలో ఎన్టీఆర్ పాలన తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ దారుణంగా ఓడిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో జెడ్పీ చైర్మన్లందరూ రాష్ట్రాభివృద్ధిలో కీలక పాత్ర పోషించారన్నారు. ప్రజా జీవితంలోకి ఒకసారి వచ్చిన తర్వాత అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల కోసం పనిచేసేటోళ్లే నిజమైన రాజకీయ నాయకులని హితవు పలికారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన సవ్యంగా నడిచిందన్న ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కరెంటు, తాగునీటి ఇబ్బందులతో పాటు శాంతి భద్రతల సమస్యలు తలెత్తాయన్నారు. గతంలో ఏ ప్రభుత్వాలు చేయని అభివృద్ధిని 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసి చూపించిందని చెప్పారు. చేసిన పాత్ర తప్పదు కాదు. తెలంగాణ కొత్త రాష్ట్రం కొత్త వచ్చింది, కానీ మీకు ఉన్నంతలో మీ పరిధిలో మీకు ప్రయత్నం చేసిండు. మీ అందరికీ నేను ఒకటి హామీ ఇస్తా ఉన్నా, భవిష్యత్తులో మీకు మంచి అవకాశాలు ఉంటాయి. తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణ ప్రక్రియ ఇంకా కొనసాగవలసి ఉన్నది కాబట్టి మనం ముందుకు పోవాలి. ఇక మధ్యలో కొన్ని ఓటములు రాజకీయమైన తర్వాత జయాలు అపజయాలు ఉంటాయి. అది కూడా పెద్ద బ్రహ్మ పదార్థం లేదు. దానిలో ఇందులో ఆలోచించడానికి దమక్కడ పడుతుంది, ఏం లేదండి. సింపుల్ ఇస్ ద ఇష్యూ. మనం ఏం చేసామంటే పక్కు రాజకీయాలకు, చందాలమైన రాజకీయాలకు పోకుండా మనకు వచ్చిన 10 సంవత్సరాల అవకాశాన్ని ఎంతసేపు రాష్ట్రం ప్రజలు అని చెప్పి ప్రతి నిమిషం మనం మైండ్ స్పెండ్ చేసి చరిత్రలో లేనటువంటి అద్భుతమైనటువంటి కళలు ఇచ్చి అసలు ఆ బాగా పోయింది. మంచినీళ్ళు ఇచ్చాం, సాగునీళ్ళు ఇచ్చాం, అన్ని రకాలుగా బాగా చేసాం. పేదలను ఆదుకున్నాం, సంక్షేమం చేసి అన్నీ మనకి సెట్ అయిపోయింది. జనం ఏమి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమనుకున్నారు, నువ్వు ఇవ్వకుండా కష్టము, మనం అడవులు కావాలని హామీ చెప్పాలి, కాబట్టి ప్రజలు మన ట్రాప్లో వస్తే వస్తామని చెప్పి ఒక ప్లాన్ చేసేది. చేసి వాళ్ళకి అన్ని కావాల్సిన మనకి అరాస్పాడ వాటికి రైతు బంధు వాళ్ళు 10,000 ఇస్తున్నారు, 10,000 ఇస్తారు. పెన్షన్ 2,000 ఇస్తున్నారు, 4,000 ఇస్తారు. వాళ్ళు కళ్యాణ లక్ష్మి కులమా ₹1,00,000 ఇస్తున్నారు, దాని తులం బంగారం కలిగిస్తారు. అయితే మాట్లాడి జనం ఏమి మన దగ్గర కూడా అంత చైతన్యంగా రావాల్సిన స్థాయి రాలేదు కాబట్టి, ఎంత మెచ్యూరిటీ ఉండాలని లేదు కాబట్టి కొంతమంది ప్రగతి కాదు ఉంటారు కదా అత్యాసపడి, వాళ్ళు ఏం చేసిందంటే అన్నీ వచ్చేసి ఇంటికి వచ్చిన కరెంట్ ఆడిపోతుంది, వచ్చిన మంచి లేకపోతే వచ్చిన మంచి ఇంట్లో నల్లనే వచ్చాయి, ప్రతి ఇంట్లో నల్లనే ఉంటుంది. ఇక సాగు అవి ఆడిపోతాయి, అన్ని బరాబరి రైతు బంధు కూడా 5 ఇప్పిస్తారు అవుతాయి ఆడిపోతాయి. కాబట్టి కొద్దిమంది అత్యాసపడి వాళ్ళు అసలు కాదు.